వందనాలండి. ఈరోజు జనవరి 21 రిబ్కా గురించి చూద్దాం. రిబ్కా అందమైన అమ్మాయి, ఇస్సాకుకు భార్య. కానీ ఆమెలో ఉండే మంచి లక్షణాలు, చెడు లక్షణాలు కూడా 2 వాక్యాల ద్వారా మీకు చూపిస్తాను. ఆదికాండం 24:67లో ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుపోయాను. అట్లా అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతడికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఇది పాజిటివ్ క్యారెక్టర్. భర్తను ప్రేమించింది, తల్లి లేని లోటు తీర్చింది, చక్కగా ఆదరణ ఇచ్చింది. ఆదికాండం 25:28లో ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసంను తినుచుండెను కనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఇది చాలా తప్పు పని చేస్తుంది అనమాట. 2 కుమారులు ఉంటే కవల పిల్లలు, ఒకరినేమో భర్త ప్రేమిస్తున్నాడు, ఒకరినేమో భార్య ప్రేమిస్తూ ఉంది. ఇలాంటి యాటిట్యూడ్ మంచిది కాదు. రిబ్కా అబ్రహాం యొక్క సహోదరుడైన నాహోరు మనవరాలు. దేవుడు అబ్రహాంను పిలిచినప్పుడు తండ్రి అయిన తెరహుతో పాటు నాహోరు కూడా ఊరిని విడిచి మెసొపొతేమియాకు చెందిన హారాన్లో స్థిరపడ్డాడు. తండ్రి మరణం తర్వాత అబ్రహాం నాహోరును అక్కడే వదిలిపెట్టి దేవుడు తనను నడిపించిన కానానుకు వెళ్ళాడు. రిబ్కా పెళ్లి వయసు వచ్చాక అబ్రహాం తన దాసుడైన ఎలియాజర్ను తన కుమారుడైన ఇస్సాకుకు వధువును తీసుకురమ్మని, తన ఇంటి వారి నుండే తీసుకురమ్మని పంపాడు. రిబ్కా జీవిత చరిత్ర క్లుప్తంగా చెప్పాలి అంటే ఈ విధంగా చెప్పచ్చు. ఎలియాజర్తో పాటు కనానుకు వెళ్ళి ఇస్సాకును వివాహం చేసుకొని కవల పిల్లలను కనింది. వారిరువురు చాలా గొప్ప స్థాయికి వెళ్ళారు. రిబ్కా ఇస్సాకుకు దేవునిచే ఏర్పరచబడిన వధువు అని స్పష్టంగా చెప్పబడింది. ఎలియాజరు 400 మైళ్ళు ప్రయాణం చేసి హారాను చేరిన తర్వాత అక్కడ ప్రవేశించకముందే దేవుణ్ణి ప్రార్థించాడు. ఇస్సాకుకు సరైన వధువును ఏర్పాటు చేయమని అడిగాడు. ప్రార్థన అయిపోకముందే రిబ్కా అక్కడికి బావి వద్దకు వచ్చింది. రిబ్కా తన యజమాని బంధువు అని తెలిసినంతనే ఎలియాజరు ప్రభువుని ఆరాధించాడు. రిబ్కా వెంటనే తన కాబోయే భర్త యొద్దకు వెళ్ళటకు ఇష్టపడింది. వివాహమైన కొన్ని సంవత్సరాలు రిబ్కా గొడ్రాలిగా ఉంది. ఆ తర్వాత ఇస్సాకు ప్రార్థన విన్న దేవుడు ఆమెకు కవల పిల్లల్నిచ్చాడు. పిల్లలు పుట్టాక తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల పక్షపాతం చూపించి తద్వారా వారి జీవితం నాశనం చేశారు. వారిరువురి నడుమ ప్రేమ బదులుగా ద్వేషము, అసూయతో నిండిపోయాయి. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావుకు విరోధంగా పన్నాగం పన్ని భర్తను మోసగించి ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నింటినీ యాకోబుకు వచ్చేట్లు చేసింది. దీనివల్ల యాకోబు అన్న కోపానికి భయపడి పారిపోవాల్సి వచ్చింది. అంతేకాక వారి సంతానం అంతా కూడా శత్రువులైపోయారు. ఏదోమీయులు, ఇజ్రాయేలీయులు, వాళ్ళ గర్భం నుంచి వచ్చిన వాళ్ళు. రిబ్కా జీవితం నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవాలో చూద్దాం. మన పిల్లలు ఎటువంటి వారైనా వారిని ప్రేమించడం ఎంత ప్రాముఖ్యమో రిబ్కా జీవితం నుండి నేర్చుకోగలం. పిల్లల నడుమ పక్షపాతం చూపించడం ద్వారా వారి జీవితాలు పాడు చేసిన వారమవుతాం. రిబ్కా నడవడి ద్వారా భార్యాభర్తల నడుమ సంభాషణ ఎంత అవసరమో తెలుస్తూ ఉంది. ఇద్దరూ కలిసిమెలిసి ఉంటూ పిల్లల ఎదుట ఐక్యత కలిగి ఉన్నవారిగా కనపడాలి. ఇస్సాకు రిబ్కా నడుమ ఉన్న ప్రేమానుబంధము మోసం వల్ల చెడిపోయింది. మోసం చేయటం వల్ల కలిగే చెడు పరిణామాలు మనం ప్రేమించే వారిని కృంగదీయుటే కాకుండా మొత్తం కుటుంబాన్ని అంతా ప్రభావితం చేస్తుంది. అందుకని కుటుంబంలో ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, యథార్థత ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసు నాయన, ఈరోజు రిబ్కా ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం నాయన. తండ్రి, మేము కూడా మంచిగా ఉండేటట్టు చేయమని వేడుకొంచున్నాం. రిబ్కా లాగా పిల్లల్ని సరిగా చూసుకోవడం చేతగాక నాశనం చేయడం కంటే మీ మీద ఆధారపడి మీరు చెప్పినట్లుగా పెంచే విధానం అందరికీ నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.